ఏదైతే మన గత వారం రోజులుగా సామాజిక మాధ్యమాలలో చక్కర కొడుతుందో ఆ విషయాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏమైందంటే నాగర్ కర్నూలు జిల్లాలోని కుమ్మేర అనే గ్రామంలో కుల వివక్షత అనేది జరిగింది. మన 78 ఏళ్ల స్వాతంత్ర దేశంలో, గణతంత్ర దేశంలో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకున్నాం, ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం, లౌకికత్వం అని, సామ్యవాదం అని, సౌభ్రాతృత్వం అని మన రాజ్యాన్ని పటిష్టంగా తయారు చేసుకున్నాం. అలాంటి ఈ రాజ్యంలో ఇప్పటికి కూడా కులం అని, మతం అని ప్రజలను తోడుగా తింటున్నారు. ఒకవైపు చూసుకుంటే మొన్న మతోన్మాద చర్యలతో బంగ్లాదేశ్లో ఒక చిన్న విషయం జరిగినంత మాత్రాన దేశం మొత్తం ఉడికిపోయింది. ఎక్కడ చూసినా ఇతర మతస్థులను ఇబ్బంది పెట్టడం, ఏదైతే ఈ హిందుత్వ మతోన్మాద శక్తులు ఉన్నాయో క్రైస్తవులను ఇబ్బంది పెట్టడం, ముస్లింలను ఇబ్బంది పెట్టడం, ఇలాంటి చర్యలు కూడుకున్నారు. మరి ఇప్పుడున్న ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఇక్కడ కూడా ఉన్నది హిందువులే. మరి హిందువులలో కూడా ఇన్ని కులాలని కుల వ్యవస్థ, ఏదైతే చతుర్వర్ణ వ్యవస్థ ఉంటుందో దాన్ని ఆధారంగా తీసుకొని కులం అనే పిశాచంతో కుల వివక్షత చూపెట్టినారు. అక్కడ ఆ జాతరలో ఏదో దర్శనానికి కానీ పోయినారు ఆ చాకలి కులస్తులు. దర్శనానికి కానీ పోతే అక్కడ 100 రూపాయలు ఒక టికెట్ అనేది 100 రూపాయల టికెట్ ఉంటే ఆ టికెట్కి 100 రూపాయలు ఎందుకు? దేవుని దర్శనానికి, దేవునికి మేము మొక్కుకోదాన్ని ప్రశ్నించినంత మాత్రాన అనగదొక్కాలని చూసి ఏవైతే అధికారంలో ఉన్నారో వాళ్ళు ఒక రెడ్డి కులస్తులు. అంటే వాళ్ళకు ఇప్పుడని కాదు, మన చరిత్రలో చూసుకున్నట్లయితే ఎప్పటి నుంచి ఈ రెడ్డి కులస్తులకు ఎంతో అహంకారం కావచ్చు, స్వార్థం కావచ్చు, అధికారం చేతిలో ఉంది కాబట్టి ఆ మదంతో ఆ కుల వివక్షను చూపెట్టి తక్కువ జాతాన్ని తొక్కేస్తూనే ఉన్నారు. అది కూడా ఇప్పుడు కూడా అదే జరిగింది. అక్కడ ఎవరైతే ఒక ప్రజాప్రతినిధి, సర్పంచ్ అయినట్టు ఆయన ఒక ప్రజాప్రతినిధి, రాజ్యాంగబద్ధంగా వచ్చిన హక్కు అది. ఆ పదవిని బాధ్యతగా స్వీకరించి అక్కడున్న ఎవరైతే సర్పంచ్ ఉన్నాడో ప్రజాస్వామ్యబద్ధంగా, లౌకికబద్ధంగా పరిపాలన చేయాల్సింది పోయి ఏదైతే మన దేశానికి గ్రామం నుంచే మొదటి అడుగు. అలాంటి గ్రామానికి అధినేత అయ్యండి, ఒక సర్పంచ్ అయ్యండి అలాంటి చర్యలు తీసుకోవడం అనేది చాలా దౌర్జన్యకర విషయం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి ఏదైతే ఈ చర్య జరిగిందో ఆ 2 నెలల పాప పుట్టి 2 నెలలు అవుతుంది. ఆ 2 నెలల పాప ఇంతవరకు వీళ్ళు కులమని మతమని చంపేశారు. కానీ ఆ పాపకు ఆ కులం అంటే ఏందో తెలియదు, మతం అంటే ఏందో తెలియదు. వాళ్ళ తల్లిదండ్రుల ముఖాలు కూడా సరిగ్గా చూడలేదు ఆ పాప, మా చిట్టి తల్లి. అలాంటి పాపను చంపేసినారు ఏదైతే ఈ కుల వివక్షతో. కాబట్టి మేము తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నాం. రాజ్యాంగబద్ధంగా మేము ఆ రోజు అంబేద్కర్ రాజ్యాంగం రాయబట్టి మేము ఈరోజు చదువుకుంటున్నాం. ఇంత ప్రశాంతంగా ఈ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా, వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా, మత వ్యవస్థకు వ్యతిరేకంగా మేము లౌకికబద్ధంగా, సామ్యవాదబద్ధంగా మేము చదువుకుంటున్నాం. కాబట్టి మేము ఎలాగైతే చదువుకుంటున్నామో చదువుతో పాటు పరిశీలన చేసి ప్రజాస్వామ్య సంఘం విద్యార్థిగా మేము ఒకటే చెప్తున్నాము, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే మేము ప్రజాస్వామ్యబద్ధంగా మేము చదువుకుంటున్నామో ఇదే బద్ధంగా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు. కేంద్ర ప్రభుత్వంలో చూసుకోవచ్చు మతోన్మాద చర్యలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో చూసుకున్నట్లయితే ఈ కులవర్ణ వ్యవస్థ సంబంధించిన ఈ విషయాలు జరుగుతున్నాయి. కాబట్టి మేము వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎవరైతే రేవంత్ రెడ్డి ఆ పాలమూరు బిడ్డ, నల్లమల్ల బిడ్డగా అని చెప్పుకోదిరిగి ఆ రేవంత్ రెడ్డి గారు ఉన్నారో ముఖ్యమంత్రి వర్యులు, వాళ్ళకి మేము ఒకటే విన్నబొమ్మ హెచ్చరికన అనేది మీ ఇష్టం. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, ఎవరైతే మీరు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నదో ఆ కాంగ్రెస్ పార్టీలో ఇద్దరు, ఆ సర్పంచ్ కావచ్చు, మన ముఖ్యమంత్రి కావచ్చు, ఇద్దరు రెడ్డి కులానికి చెందిన వ్యక్తులే. వాళ్ళిద్దరూ ఒకటే పార్టీకి చెందిన వ్యక్తులు, వాళ్ళిద్దరు పాలమూరుకు చెందిన వ్యక్తులు. అక్కడ రేవంత్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అనే పదవిలో ఉన్నారు. ఇక్కడ ఇద్దరు ప్రజాప్రతినిధులే. కాబట్టి ఆ సర్పంచ్ పైన తీవ్రంగా చర్య తీసుకోవాలి, ఆయన సస్పెండ్ చేయాలి. సస్పెండ్ చేయడంతో పాటు ఏదైతే నష్టం జరిగిందో ఆ కుటుంబానికి నష్టపరిహారం కింద ఎంతో అంత డబ్బు సహాయమో కావచ్చు, ఇంకేదైనా సహాయం చేయాలి. సహాయం చేయడమే కాకుండా ఏదైతే కులమని మతమని మనం ఇంతవరకు ప్రశ్నిస్తూనే ఉన్నాం. కాకపోతే ప్రశ్నించే గొంతుకులను తొక్కేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా మేము ప్రశ్నిస్తున్నాం. మమ్మల్ని తొక్కేయాలని చూస్తే బాగుండదు. మా నుంచి మేము ఒక జార్జి రెడ్డిని, ఒక రోహిత్ వేములను ఆదర్శంగా తీసుకొని ఈరోజు ఇక్కడ నిలబడడం, రేపన్నాడు నన్ను కావచ్చు, నాతో పాటు ఉన్న విద్యార్థి సంఘాల నాయకులు కావచ్చు, వీళ్ళని కూడా ఆదర్శంగా తీసుకొని ముందు తరాలలో కూడా విద్యార్థి నాయకులు తీవ్రంగా ఉద్యమాన్ని తలెత్తి దీన్ని తీవ్రంగా ఖండిస్తామని హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఈ కులం కావచ్చు, మతం కావచ్చు ఎన్నటికీ ఉండవు. చివరికి మిగిలేదు మానవత్వమే. మానవత్వం కోసం, సమానత్వం కోసం మేము పోరాడుతూనే ఉంటాం. సమాజ స్థాపనే మా లక్ష్యం. కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ చర్యను దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తున్నాం, విన్నపించుకుంటున్నాం. అక్కడున్న ఆ వ్యక్తిని సస్పెండ్ చేసి ఆ కుటుంబానికి పరిహారం కింద ఇచ్చి ఇంకా ముందు కులానికి సంబంధించిన, మతానికి సంబంధించిన విషయాలు కాకుండా ఉండాలని. అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది మొదటి ఘటననే కాదు, ఇక్కడ నల్గొండలో కూడా చూసినాము. కుల వివక్షత ఎందుకు జరుగుతుంది మరి? ఇంత మనము అంతరిక్షంలో పోతున్నాం అంటే నాగరికత ఇక్కడ మనం ఉండేది ఇప్పుడు 2026లో ఉన్నాం. మన టెక్నాలజీ ఉంది, మన 2047 కల్లా మన భారతదేశం ఇట్లా ఉంటుంది, ఈ ఎకానమీ ఉంటుంది అని చెప్పేసి నాయకులు చాలా గౌరవంగా చెప్పుకుంటారు. వివక్షతను ఎట్లా చూస్తారు మరి? ఏదైతే మన
ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, మీరు అన్న విధాలుగా మిగతా అన్ని దేశాలు ప్రపంచంలో దాదాపు 200 పైగా దేశాలు ఉన్నాయి. వాళ్ళందరూ ఏదో ఒక రకంగా మన సాంకేతిక పరంగా కావచ్చు, సామాజికంగా పరంగా కావచ్చు ముందుకు దూసుకుపోతున్నారు. మళ్ళీ వాళ్ళ దగ్గర ఉన్న ప్రజాస్వామ్యం కూడా కాదు. చాలా వరకు దేశాల్లో ఇప్పటికీ రాజరికం ఉన్నది, నిరంకుశత్వం ఉన్నది. ఉన్నా కానీ వాళ్ళు మన కాలంతో అనుగుణంగా వాళ్ళు ముందుకు సాగుతున్నారు. కాకపోతే మన దగ్గర వచ్చేసి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వంలో కావచ్చు అధికారంలో ఉన్న పార్టీలు బీజేపీ ఒకటి, కాంగ్రెస్ ఒకటి. ఈ బీజేపీ పార్టీ అనేది ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చింది. ఆర్ఎస్ఎస్ భావజాలం ఏంది? ఎంతసేపు చూసినా హిందుత్వ దేశం. ఆర్ఎస్ఎస్కి బీజం వేసిన ఈ సావర్కర్ కావచ్చు, హెగ్దావర్ కావచ్చు, వీళ్ళందరూ ఆ రోజు ఏదో అనుకున్నారో ఈ దేశాన్ని మతం పేరుతో విడదీయాలని చెప్పేసి వాళ్ళ నుంచి వీళ్ళు ఆదర్శంగా తీసుకొని అతి అజ్ఞానంతో ఇప్పుడు చదువుకుంటే పలానా విషయం తెలుస్తుంది, ఏది సరైనది, ఏది అబద్ధం అనేది. కాకపోతే ఎవరైతే వీళ్ళు ఉన్నారో మతానికి సంబంధించిన విద్వేషాలు కావచ్చు, కళ్ళల్లో కావచ్చు, మెదడులో నింపి బ్రెయిన్ వాష్ చేసి వాళ్ళకు లేనిపోని చెప్తున్నారు. చదువుకుందామంటే చదువుకొని ఇవ్వట్లే. ఎవరైతే వ్యక్తికి ఒక 13-15 సంవత్సరాలు రాగానే ఆ పిల్లవాడిని తీసుకుపోయి సంఘంలో సంఘంలో అల్ల జాయిన్ చేయడం కావచ్చు, మన ఆర్ఎస్ఎస్లోకి పంపించడము, బీజేపీలోకి పంపించడం ఇలాంటివి చేస్తున్నారు. పంపడం వల్ల వాళ్ళు అక్కడ ఏమైనా చేస్తున్నారా, చదువు గురించి చెప్తున్నారు అంటే కాదు. ఎంతసేపు చూస్తున్నా క్రైస్తవుల పైన, ముస్లింల పైన, బౌద్ధ మతం వాళ్ళ పైన, జైన మతం వాళ్ళ పైన విద్వేషాలు కలిగించుకుంటూ ఉన్నారు. ఇంకేం బాగుపడుతుంది దేశం? వాళ్ళు చదువుకుంటే నన్ను పలానా విషయం తెలుస్తుంది. ఆ చదువు చెప్పే ప్రొఫెసర్లను తీసుకుపోయి జైలు వేస్తున్నారు. ఒక సోనం వాంగ్చుక్ ఆయన ప్రభుత్వానికి వ్యతిరేకమైతే ఆయన తీసుకుపోయి జైలు వేసారు. ఒక ఉమర్ ఖాళీద్ వ్యతిరేకంగా పోరాడితే ఆయన తీసుకుపోయి ఉగ్రవాదం అని చెప్పేసి జైలు వేసేసారు. మొన్న ఒక 14 ఏళ్ళ చిన్న పిల్లవాడు అశ్వమిత్ గౌతమ్ అని సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ని వాడుకొని దేశంలో తన వంతు తను రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని ఒక అంబేద్కర్ లెక్క ఆ రోజు అంబేద్కర్ మాకు ఈ హక్కులను కల్పించిండు. ఈనాడు మేము ఒక విద్యార్థులుగా మేము ఇక్కడ చదువుకున్నామంటే దానికి కారణం అంబేద్కర్. మేము కూడా చదువుకోవాలి అని ప్రభుత్వాన్ని నిలదీసి ఆయన తీసుకొని జైలు వేసినారు. ఇంకా ముందు జరుగుతూనే ఉన్నాయి. ఒకప్పుడు జార్జి రెడ్డి ప్రశ్నిస్తే జార్జి రెడ్డిని చంపేసినారు. తర్వాత రోహిత్ వేముల హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ వేముల ఈ ఏదైతే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడినో ఆయన చనిపోయేటట్టు చేసినారు. ఇది కొత్త ఏం కాదు. కాకపోతే ఏదైతే అనగదొక్కుతున్నంత కాలం ప్రశ్న పుడుతూనే ఉంటుంది. ప్రశ్న పుట్టినప్పుడల్లా పతనం మొదలవుతుంది. ఈ కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ఇది, మన రాష్ట్ర ప్రభుత్వంలో చూసుకుంటే మనం ఇక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు దాదాపు ఈ ఏదైతే బీజేపీ ప్రభుత్వము మతమని మాట్లాడుతుందో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలోనేమో మెయిన్ కులం. ఈ కుల వివక్షత ఇప్పుడు దాదాపు మన రాష్ట్రంలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్లో సీనియర్ పెద్దలంతా రెడ్డిసే ఉన్నారు. రెడ్డిస్ కావచ్చు, రాహుల్ కావచ్చు, ఇట్లా మొత్తం అగ్రకులస్తులే ఉన్నారు. వాళ్ళు ఎటు చూసినా కానీ ఏదో ఒక చర్యలు చేస్తూనే ఉన్నారు. మొన్న నల్గొండ జిల్లాలో చూసుకున్నట్లయితే అక్కడ ఎన్నికలు జరిగిన సమయంలో ఒక బీసీ అయినంత మాత్రాన, ఒక యాదవుడు అయినంత మాత్రాన ఆయనని ఇబ్బంది పెట్టడమే కాకుండా ఒక ప్రజాప్రతినిధి ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన హక్కుని చేతిలో పెట్టుకొని ఆ హక్కుని బాధ్యతగా స్వీకరించి ఆ బాధ్యతతో ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించాల్సింది పోయి అక్కడ మన నల్గొండ జిల్లాలో చూసుకున్నట్టయితే ఓ దౌర్జన్యం చేసి అహంకారంతో ఈ అధికార మోహంతో మదంతో ఒక వ్యక్తికి యాదవ్ కులాసకు చెందిన వ్యక్తికి నోట్లో మూత్రం పోసిరు. ఇదా మన దేశం బాగుపడుతున్న తీరు. ఇప్పుడు చూసుకున్నట్లయితే అక్కడ ఆ చిన్న పాపని ఒక 2 నెలల పాప, 2 నెలల పసికందు, ప్రపంచాన్ని చూడని పసికందుని పొట్టన పెట్టుకున్నారు. ఇదా మన దేశం బాగుపడుతున్న తీరు. మొన్న ఈ మహనీయుల విగ్రహాలు తొలగించాలని చూసినారు మతోన్మాద చర్యలతో. అది చూస్తున్నాం. మరోవైపు మానభంగాలు విపరీతంగా పెరుగుతున్నాయి, నిరుద్యోగం పెరుగుతుంది, ఆర్థిక మందం పెరుగుతుంది, పేదరికం పెరుగుతుంది, రైతుల కష్టాలు వినేవాడలేడు, విద్యారంగానికి చెందిన సమస్యలు, స్కాలర్షిప్లు కావచ్చు, ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు, ఇవేవి మనం ప్రశ్నించినంత మనం ఎందుకు వెనుకాడు వేస్తున్నాం, ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం అంటే ప్రశ్నించిన వాళ్ళ జైలు వేసుకోపోతారు. అట్లా అనుకుంటే ఇప్పుడు మేము కూడా భయపడవచ్చు కదా. మేము భయపడేది లేదు. ఎందుకంటే మేము రాజ్యాంగబద్ధంగా చదువుకుంటున్నాం. ఇక్కడ విద్యార్థులకు పరిశీలన చేస్తున్నాం, ప్రజాస్వామ్య విద్యార్థులకు పరిశీలన చేస్తున్నాం. ఎందుకైనా మేము తెగిస్తాం.